ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్తో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన లోకేష్తో భేటీ అయ్యేందుకు ప్రశాంత్ కిషోర్ వచ్చారు. ఎన్నికల వ్యూహకర్తగా మొదలై సొంత పార్టీ పెట్టుకుని బీహార్ రాజకీయాలకే పరిమితమైపోయిన ప్రశాంత్ కిషోర్ లోకేష్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిరువురి మధ్య ఏ అంశాలపై చర్చ జరిగిందన్నది తెలియరాలేదు. అయినా పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించడం మానేసి ఐపాక్ నుంచి పూర్తిగా వైదొలిగిన ప్రశాంత్ కిషోర్ పనిగట్టుకుని మరీ లోకేష్తో భేటీ అవ్వడంపై పలు విధాలుగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన రాబిన్ శర్మ ప్రశాంత్ కిషోర్ శిష్యుడే. ఆయన ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో పార్టీ పటిష్టత కోసం రాబిన్ శర్మ పనిచేస్తున్నారని అంటున్నారు. దానిపై క్లారిటీ లేదు. ఇప్పుడు లోకేష్తో ప్రశాంత్ కిషోర్ భేటీ అవ్వటం వెనుక కూడా తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే వ్యూహాలపైనే చర్చ జరిగి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. కాగా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్లో తన పార్టీ జనసురాజ్ను ఎన్నికలలో గెలిపించుకోవడంపైనే పూర్తిగా దృష్టి పెట్టారు. బీహార్లో ఉద్యోగ నియామకాల విషయంలో జరిగిన అవకతవకలపై విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఇటీవల ఆమరణ దీక్ష చేసి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన బీహార్లో గేమ్ చేంజర్గా మారే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇకపోతే ప్రశాంత్ కిషోర్ లోకేష్తో భేటీ, వారి మధ్య ఏ అంశాలపై చర్చ జరిగిందన్న విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. అయితే రాజకీయ వ్యూహాల్లో నిష్ణాతుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపున్న ఐపాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ పనిగట్టుకుని మరీ లోకేష్తో భేటీ అవ్వడంపై మాత్రం రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఢిల్లీలోని ఏపీ సీఎం అధికారిక నివాసంలో బస చేసిన లోకేష్ను కలిసేందుకే ప్రశాంత్ కిషోర్ అక్కడకు వచ్చారు. వీరిరువురి మధ్య భేటీ ముందుగా నిర్ణయించిన మేరకే జరిగిందని అర్థమవుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు ప్రశాంత్ కిషోర్. ఆయన అంచనా వేసినట్లే ఆ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించింది. వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమై ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. వాస్తవానికి అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నుంచి బయటకొచ్చేశారు. ఆయన శిష్యుడు రాబిన్ శర్మ తెలుగుదేశం కోసం పనిచేశారు. అయినా అప్పట్లో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం కూటమి విజయం తథ్యమని చెప్పారు. అప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్కు లోకేష్, చంద్రబాబుతో మంచి సంబంధాలున్నాయని అంటున్నారు. ఆ క్రమంలోనే లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉండగా ప్రశాంత్ కిషోర్ ఆయనతో భేటీ అయ్యారని చెబుతున్నారు.